కొనుగోలులో దళారులను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య మండిపడ్డారు. జనగామ జిల్లా జఫర్గఢ్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేరుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కాంటా పెట్టడం లేదని రాజయ్య ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని రాజయ్య డిమాండ్ చేశారు. వరి ధాన్యము రాసులుగా పోసి దాదాపు 516 మంది రైతులకు సంబంధించిన మొక్కజొన్నలు మరియు వరి ధాన్యాల కుప్పలు మరి ఉన్నాయి. ఇప్పటి వరకు పట్టుమని మేజ్ అంటే మొక్కజొన్నలు ఇప్పటి వరకు 4 లోడ్లు మాత్రమే పోయినాయి. 5వ లోడ్ కోసము బండి వస్తుందని ఎదురు చూస్తా ఉన్నాం. వరి ధాన్యాన్ని అంటే వరిని ధాన్యాన్ని ఇప్పటి వరకు కొననే లేదు, కాంట పెట్టలేదు, బార్దాని లేదు, వాహనాలు లేవు, మిల్లర్లు తాళాలు వేసుకొని లోనికి రానివ్వట్లేదు వాహనాలను. ఈ పరిస్థితి తెలుసుకొని ఆకస్మికంగా ఈ సెంటర్ను కొనుగోలు కేంద్రాన్ని సందర్శించాలని రావడం జరిగింది.